హలో అందరికీ. న్యూ మామ్స్‌కైనా, ఎవరికైనా ఫీడింగ్ మామ్స్‌కైనా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. అందుకని షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్‌లో కానీ, మన లైఫ్ స్టైల్‌లో కానీ శారీస్ అనేవి చాలా మినిమల్ అయిపోయాయి కదా! ఎప్పుడన్నా అకేషన్‌కి కానీ, ఫంక్షన్‌కి కానీ వేసుకుంటున్నాం. అండ్ మన అమ్మమ్మల జనరేషన్ అయినా, అమ్మల జనరేషన్ అయినా శారీస్ తప్ప వేరేవి వేసుకునేవాళ్ళు కాదు. అఫ్‌కోర్స్ కొంతమంది వేసుకుంటున్నారనుకోండి ఇప్పుడు కూడా. అది వేరు. సో, ఇప్పుడు నాలా చాలామంది శారీస్‌తో ఫీడింగ్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. అండ్ రెగ్యులర్‌గా కూడా శారీ హ్యాండిల్ చేయలేము. నేనైతే అస్సలు క్యారీ చేయలేను. కానీ ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకుంటున్నా నేను. కానీ నేను ఎక్కువ శారీస్ కట్టకపోయినా మా అత్తమ్మ ఎప్పుడు ఏమి అనేవాళ్ళు కాదు. వాళ్ళెప్పుడూ ఒకటే అంటారు. "నువ్వెలా కంఫర్టబుల్‌గా ఉంటావో అలా ఫీల్ అవ్వు. అలాగే వేసుకో" అని చెప్పేసి. ఎప్పుడు నా డ్రెస్సింగ్‌కి కానీ, నా లైఫ్ స్టైల్‌కి కానీ వాళ్ళు పేరు పెట్టలేదు. అయితే ఫీడింగ్ డ్రెసెస్ బయట కానీ, ఆన్‌లైన్‌లో కానీ దొరుకుతూనే ఉన్నాయి. అలా అని ఒకటైతే కొనుక్కోలేము కదా! ఒకటి కొనుక్కుంటే చాలా ప్రైసెస్ ఉన్నాయి. సో, రిపీటెడ్‌గా ఒకటే డ్రెస్ కూడా వేసుకోలేము. అందుకే ఈరోజు ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఖర్చు కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎలాగో పాత డ్రెసెస్ ఉంటాయి కదా! అలా ఉన్న వాటికి మధ్యలో అలా స్లిట్ ఉంటుంది కదా! సో, అప్పుడు నేనేం చేశా అంటే మొత్తం బటన్స్ అన్నీ తీసేసి సెపరేట్ చేసేసుకున్నా. ఇది మొత్తం అటాచ్ చేసిందనమాట కుట్టేసింది చేత్తో. తర్వాత నేను బటన్స్‌ని అయితే తీసేసి సెపరేట్‌గా స్టిచ్ చేసుకున్నాను. అంతే నా ఫీడింగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడైతే జస్ట్ అలా తీస్తే సరిపోతుంది. అలా ఉన్నప్పుడు చున్నీ కానీ, స్కార్ఫ్ కానీ ఎలాగో వేసుకుంటాం కాబట్టి సరిపోతుందనమాట. ఇంతకీ ఆ డ్రెస్ ఎప్పటిదో తెలుసా? 2 ఇయర్స్ బ్యాక్‌దనమాట. ఇది నేను చాలా సార్లే వేసుకున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ అయితే నేను పుట్ ఆన్ అయ్యాను. అయితే అమ్మ చేయించిన డైట్‌తో చాలానే తగ్గాను. సో, డ్రెస్ అయితే నాకు కరెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. అలా ఇంకా డ్రెసెస్ ఏమున్నాయో అన్నీ అలాగే చేసుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్‌లో జిప్ ఎలా కుట్టాలో అయితే కూడా నేర్చుకున్నాను. ఇంకొక డ్రెస్‌కైతే నేను వేసేసుకున్నాను. అండ్ ఇంకో డ్రెస్‌కి పైనయితే కట్ చేయకుండా మధ్యలో నేను కట్ చేసుకొని హుక్ ఇంకా కాజా వేసుకున్నా అనమాట. వేసేసుకొని మధ్యలో నాకు ఫీడింగ్ ఇచ్చేలాగా నేను కుట్టుకున్నాను హుక్స్ అండ్ కాజా. ఎందుకంటే పైనయితే కంప్లీట్‌గా కింద వరకు విప్పాలి కాబట్టి నేను మధ్యలోనే అట్లా కుట్టుకున్నాను. సో, ఇదనమాట ఫైనల్ డ్రెసెస్ ఇవి. టిప్ ఎలా ఉంది? నచ్చిందా? ఐడియా నచ్చిందా? ఇలా చేసుకుంటే మన పాత డ్రెసెస్‌ని రీయూజ్ చేసినట్టు ఉంటుంది. అలానే డబ్బులు కూడా బాగానే ఆదా చేసుకోవచ్చు. ఎంతన్నా మన మిడిల్ క్లాస్ కదండీ! ఇంకా అలా కాదు అనుకుంటే ఇన్విజిబుల్ టిప్స్ ఆన్‌లైన్‌లో చాలానే దొరుకుతున్నాయి. లేకపోతే టైలర్ దగ్గరికి వెళ్ళన్నా మనం కుట్టించుకోవచ్చు. ఫీడింగ్ స్టైల్‌లో కుట్టించుకోవచ్చు. సో, టిప్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బోల్డ్ అనే టిప్స్‌తో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాను నేను.